అన్నా, నాకు తెలిసిపోయిందన్నా. ఎవరు ఆ సీఏకి మొత్తం చెప్పేస్తున్నారో అన్నది నాకు అర్థమైంది. వస్తానన్నా. నాకు తెలుసు సత్య, నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావో. మంజు, సత్య గారు ఇలా రా. నేను యూత్కి క్రికెట్ కిట్లు, ఆట వస్తువులు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వేమన్నా? ఓటర్లకు డబ్బులు, క్రికెట్ కిట్లు, వస్తువులు ఇప్పించే వాళ్ళని పట్టుకోవడమే మా పని. ఓటుకు నోటు ఎలానో ఇది కూడా ఆ లెక్క కిందకే వస్తుంది. ఓటర్లని మీరు చీట్ చేస్తున్నారు. అలా ఇవ్వడం తప్పు అని అన్నాను. నువ్వు చెప్తే వినలేదని ఈ విషయాన్ని నువ్వు వెళ్ళి నీ సీఏకి చెప్పావు కదా? నా మాట మీరు వినలేదని చెప్పలేదు. మరి ఎలా చెప్పావు? మినిస్టర్ గారు యూత్కి క్రికెట్ కిట్లు, ఆట వస్తువులు ఇస్తారంట అని క్యాజువల్గానే చెప్పాను. లేదు, నువ్వొక కంప్లైంట్లా ఆ సీఏకి చెప్పావు. అందుకే వాడు మా మీద పగబట్టి మా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. నా కొడుకు రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంది. మేం మా అసోసియేషన్ క్లబ్ మెంబర్స్కి మాత్రమే క్రికెట్ కిట్స్ని, ఆట వస్తువుల్ని ఇద్దామని వెళ్తే 10 మందికే ఇవ్వాలనుకుంటే 100 మంది వచ్చి నిలబడ్డారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అంతమంది అక్కడికి రావడానికి కారణం అక్కడ బ్యాట్స్ పంచుతున్నారని ఆపోజిషన్ వాళ్ళకి మీ సిఐ విక్రమ్ చెప్పాడు. నాకు ఈ విషయం తెలీదు. నేను చెప్పింది నిజం. నన్ను నమ్మండి. నమ్మను. నిన్ను అస్సలు నమ్మను. నా ముందే నేను నా కార్యకర్తలతో మాట్లాడుతుంటే మీరు చేసేది తప్పు అని నువ్వు చెప్పావు. అసలు నేనంటే నీకు రెస్పెక్టే లేదు. ఎందుకే మంజు, నీ జీవితాన్ని నువ్వే చేతులు ఆగం చేసుకుంటావు. భర్త అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నీకు నీ భర్త కంటే డ్యూటీ ఎక్కువైపోయిందా? అమ్మా అన్నపూర్ణమ్మా, మేము ఎన్నిసార్లని నీ బిడ్డని క్షమిస్తూ పోవాలి? ఫస్ట్ టైం మినిస్టర్ గారి ముందు, రాజేశ్వరి గారి ముందు నేను తలంచుకున్నాను. చేతగాని వాడినైపోయానమ్మా. చా, నువ్వు చేసిన పని నీకు కరెక్ట్ అనిపిస్తోందా? ఎందుకు చెప్పావక్క? బావని ఎందుకు బాధ పెడుతున్నావు? బాధ పెడుతుందమ్మా. బాధ పెట్టడం అంటే దానికి చాలా ఇష్టం. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఈవిడి గారికి చాలా సంతోషం. నా కొడుకు పాలిటిక్స్ లో ఎదగడం ఈ కాకి పిల్లకిష్టం లేదు. వాణ్ణి రోజు రోజుకి రాచి రంపాను పెడుతోంది.